ওয়েলকাম টু মাই চ্যানেল আমার সাথে চ্যানেলে আপনাদের সকলকে স্বাগত। আবারও একটা নতুন ভিডিও নিয়ে আপনাদের সামনে হাজির হয়ে গেলাম। এই ভিডিওটি হচ্ছে তেলুগু কাস্টমের লক্ষ্মী পুজো বারা লক্ষ্মী ব্রত। ভিডিওটা আপনাদের সঙ্গে শেয়ার করব। আমার পাশে নেবার ভার্গবী এই পুজোটা করেছে, আমাকে আমন্ত্রণ জানিয়েছিল তাদের এই পুজোতে। আমি সেখানে উপস্থিত হয়েছিলাম। বেশ কিছুক্ষণ তাদের সাথে তাদের পুজোর এই সব বিধি নিয়ম একসাথে দেখলাম, ভালো লাগলো, তাই আপনাদের সকলের সাথে শেয়ার করব বলে আবার মনস্থির করলাম। ভিডিওটা চটপট করে ফেলে আপনাদের কাছে চলে এলাম আমি ভিডিও নিয়ে। তাই আগে সঙ্গে থাকুন, দেখুন যে হায়দ্রাবাদে লক্ষ্মী পুজো কেমন করে এখানকার মহিলারা করেন। कर्म करिष्ये नीनु पटलाय वरलक्ष्मी व्रताख्यं कर्म करिष्ये नाधेन संतोषदे मधुरक्त मुदोषनि मधुमत्पार्थ मधुमजः मधुज्योनस्तनोपिता मधुमां नवरस्पतिर मधुभागोस्तु सूर्यः मातेर्गावो भवन्तरः स्वादुपपस्सु दिव्याय धर्मणे स्वादरेन्द्राय सोहवेतु नाम्ने स्वादरमित्राय वरुणाय वायवे पुरहस्पतये मधुभागो अदाभ्यः चालण्डि नीड जलण्डि सारि आपोहिष्टामय भवस्तान ऊर्जेत धातुना भैरणाय चक्षुषे योपश्रवणमोरसस्तस्य भाजयते हरः उषतेर्व मातरः तस्मारङ्गमाम वयसक्षयाय धर्मथा आपो जनयथा जनः सारी थोराल తీసి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి. నిత్యమంగళాని భవంతు ఒకటి ఎంచుకుని పక్కన పెట్టుకుని ఇలా పెట్టి కళ్ళగద్దుకోండి. అలాగా హర హర పార్వతీ పుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షు శిరషిధారయ. ఓ పుష్పం పట్టి నమస్కారం చేయండి. పుష్పము నక్షత్రం పట్టి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భూపకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరప్ప స్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే నమాహేత ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. మనఃపూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. సారి లంపం వేయించుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సారి కొంచెం అక్షతులు తీసుకోండి చేతితోటి. అలాగే నీళ్లు పోసుకుని అక్కడ ఉన్నటువంటి వేడలో వదిలిపెట్టేది. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం గణాధిప పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో అమరతో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ పూజ చేసిన నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి. మీరు గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలని మీరు శిరస్సు మీద వేసుకుని అలాగే మీ పిల్లలకి కూడా శిరస్సు మీద వేయచ్చు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓ పుష్పాన్ని తీసి పనిలో పెట్టుకోండి. గణపతి దగ్గర పెట్టినటువంటి పూజ చేసిన పుష్పాన్ని. అలాగే ఆ పళ్ళాన్ని అలా పైకెత్తి కింద పెట్టండి. అలా 3 సార్లు. యజ్ఞేన యజ్ఞం యజంతదేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటిదాకా కూడా గణపతి పూజ పూర్తయింది. మనం ఏం చేసినా ఆదవ పూజ్యో గణాధిప. గణపతిని పూజ చేయకుండా ఏ వ్రతము ఇలా ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ పక్కకి ఇలా ఇచ్చేయండి. ఇలా పక్కన పెట్టుకుని ఈ పళ్ళాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేసేయాలి. ఇచ్చేసేయండి ఆ పళ్ళని నాకు. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్లో బ్రాహ్మణులు లేకుండా వీడియో పెట్టుకుని ఈ యొక్క పూజ చేసుకునేవారు ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యము అలాగే ఒక తాంబూలంలో కాస్త దక్షిణ పెట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి తర్వాత ఎప్పుడైనా సరే మీకు లభ్యమైనప్పుడు ఆ బ్రాహ్మణులకి ఇచ్చేయండి. ఇది మీరు తినడానికి పని చెయ్యం, అంటే అర్హత ఉండదు. అందుచేత ఇది బ్రాహ్మణ ద్రవ్యం అవుతుంది. చేత ఎవరో ఒక బ్రాహ్మణులు మాత్రం మీరు పంపించేసేయాలి. తర్వాత ఇప్పుడు
మనం ఈ యొక్క గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాం. লক্ষ্মী পুজোর পরে আমরা যেমন বাঙালিরা সধবারা একে অপরকে সিঁদুর পরাই, তেমনি এখানেও তেলুগু কাস্টমেও সেম থিং, যে ওরা এই লক্ষ্মী পুজো করার পরে সধবাদেরকে যাদেরকে নিমন্ত্রণ করেন, তাদের বাড়িতে যারা যায়, যিনি পুজো করেন, তিনি সেই বটু বলে সিঁদুর কপালে লাগান। এরা সিঁথিতে লাগায় না, কপালে লাগায়। তারপরে গালের মধ্যে একটা গোলা হলুদ লাগিয়ে দেয়। ফুল হচ্ছে এদের অন্যতম এওর চিহ্নর মধ্যে পড়ে। সে ফুল দিয়ে তারা নিজেরা সাজে এবং অপর মহিলা যারা যায় তাদেরকেও একটা করে ফুল দেয় মাথায় লাগানোর জন্যে। আর এটা হচ্ছে হলুদ গোলা। আমরা যেমন আলতা পরাই, তেমনি এখানে লক্ষ্মী পুজোর দিনে এই হলুদ, যে মহিলাকেই আসতে বলবে বাড়িতে, সকল মহিলা কুমারী সকলের পায়ে এই হলুদ দিয়ে তারা লাগিয়ে দেবে গোটা পাটাতে। এভাবেই সুন্দর করে খুব শ্রদ্ধা ভক্তির সাথে ভার্গবী খুব সুন্দরভাবে এই পুজোটা করে। আর আমিও বছর দিনেক হলো এখানে ওদের এই পুজোর সাথে জড়িয়ে আছি, কারণ যখনই পুজো করে আমাকে ডাকে, আমি যাই, ভালো লাগে। আমাদের যেমন বৃহস্পতিবারে লক্ষ্মী পুজো হয়, সেরকম তেলেঙ্গানায় তেলেগু কাস্টমে শ্রাবণ মাসের শুক্রবারে লক্ষ্মী পুজো হয়। এটা ছিল শ্রাবণ মাসের শুক্রবার। পুজো শেষ হয়ে গেল, আমি এরপরে বাড়ি এলাম, আমাকে প্রসাদ দিল। এটার মধ্যে আছে কলা, সিঁদুর, পান, চুড়ি, সুপারি, মুখশুদ্ধি আর একটা ব্লাউজের পিস, আর সাথে কিছুটা ছোলার দানা। আশা করি ভিডিওটি আপনাদের ভালো লেগেছে। ভালো লাগলে আমার সাথে চ্যানেলটি সাবস্ক্রাইব করবেন, বন্ধুদের সাথে শেয়ার করবেন, লাইক করবেন আর কমেন্ট করতে ভুলবেন না। আজ তাহলে আসি, আবার একটা নতুন ভিডিও নিয়ে আপনাদের কাছে হাজির হয়ে যাব। এটা হচ্ছে তাদের অন্নের ভোগ এবং ফলের প্রসাদ। এমনিই হয় তেলেগু লক্ষ্মী পুজো। আজ আসি, ভালো থাকবেন।